హాయ్ గాయ్స్, నేను మీ శ్రీజాని. సో గైస్, ఈరోజైతే ఎస్పీపీఎంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను ప్రీవియస్ వీడియో చేశాను కదా, అది లైక్ ఇంకొక విధంగా కూడా ఆ క్వశ్చన్ అనేది అడగొచ్చు. ఒకసారి చూడండి. ప్రీవియస్గా చెప్పిన క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు. Discuss in detail about the initial process or repeatable process and the managed process. అలా సింగిల్గా కూడా అడగొచ్చు. నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన తర్వాత వీడియో అది దాన్ని ఇలా కూడా అడగొచ్చు. ఓకేనా, సిఎంఎం మోడల్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ ద ప్రాసెస్ రిఫరెన్స్ మోడల్, ఎక్స్ప్లెయిన్ 2 ఆఫ్ దెమ్. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఓకేనా, మీరు ప్రీవియస్ వీడియో చూస్తే అది కూడా ఉపయోగపడుద్ది. ఓకేనా, ద ప్రాసెస్ రిఫరెన్స్ మోడల్ ఆర్ 5 టైప్స్ ఉంటాయి. ఏదైనా 2 రాయమంటున్నారు ఇక్కడ. నేను చెప్పే ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. దాన్ని ఒక్కడు కూడా స్కిప్ అయితే చేయొద్దు. ఓకేనా, ప్రతి ఒక్క క్వశ్చన్ ఇప్పుడు చెప్పా కదా, ఈ అన్ని మోడల్స్లో నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన అన్నిట్లో ఉన్నాయి. నేనేం చెప్పాను అవన్నీ. ఓకేనా, ప్రీవియస్గా అప్లోడ్ చేశాను కదా, వాటిల్లో ఉన్న 2 మోడల్స్ రాయండి ఇక్కడ. ఓకేనా, ఇలా కూడా ఈ క్వశ్చన్ కూడా వచ్చేసింది, మీకు మ్యాచ్ అయింది. చూడండి, ద ప్రాసెస్ రిఫరెన్స్ మోడల్స్ ఆర్ 5 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్, ప్రీవియస్గా చెప్పాను కదా, దానికే నేను చెప్పాను పైన అదే సేమ్ క్వశ్చన్. నెక్స్ట్ క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్ ఇంటిగ్రేషన్, ఇదే సేమ్ ప్రీవియస్గా చెప్పాం కదా అదే. నెక్స్ట్ పీపుల్ క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్, పీసీఎంఎం. ఓకే, దీంట్లో పర్సనల్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఫస్ట్ క్వశ్చన్. టీమ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్. ఓకే, ఇది లేదు. మీరు వీటిల్లోంచి ఏదైనా 2 రాయాలి అని అడిగారు క్వశ్చన్లో. ఓకేనా, ప్రీవియస్ క్వశ్చన్ ఇంకా ఫస్ట్ క్వశ్చన్ రాశారనుకోండి, 2 మోడల్స్ అనేవి అయిపోతాయి. ప్రాసెస్ రిఫరెన్స్ మోడల్స్లో 2 రాయమన్నారు అంతే. ఓకేనా, క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్ నేను ప్రీవియస్గా చెప్పాను కదా, దాని క్వశ్చన్ నెంబర్ 4. ఓకేనా, పార్ట్ 4లో చూడండి. పార్ట్ 4 అనేవి 2 వీడియోస్ ఉన్నాయి, చూడండి. క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్ ఇంటిగ్రేషన్ కూడా, ఇది కూడా 4th వీడియోనే. ఓకేనా, 2 సేమే. ఇదైనా సిఎంఎం అన్నా సిఎంఎం అయినా బోత్ ఆర్ సేమ్. ఇఫ్ యూ వాచ్ ప్రీవియస్ వీడియో యూ కెన్ అండర్స్టాండ్ దాట్. ఓకే, పీపుల్ క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్, దిస్ ఇస్ ఆల్సో సేమ్. ఓకే, పీసీఎంఎం అంటే పీపుల్ క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్. పీసీఎంఎం ఈజ్ ఏ అప్డేటెడ్ వర్జన్ ఆఫ్ సిఎంఎం ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సిఎంఎం. నేను సిఎంఎం అంటే ప్రీవియస్గా చెప్పాను కదా, క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్ అని. ప్రీవియస్ వీడియోలో 2 వీడియోస్ ఉన్నాయి కదా, అవి చూడండి. దానికి అడ్వాన్స్ లెవెల్లో ఇది. ఓకేనా, బేసికల్లీ ఇన్ సిఎంఎం with respect to your company, if we change that company perspective, do a person or employee in your company, that is called PCMM, people capability model. Okay, maturity model. ఓకే, దీనికి ఇది ఎంప్లాయీకి ఇంకా పర్సన్కి సంబంధించింది ఆ కంపెనీలో. ఓకేనా, నెక్స్ట్ పీపుల్ క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్, PCMM is a framework that helps organizations successfully address critical people issues basically on their knowledge, human resources, all those things we can identify. ఇక్కడ పీపుల్ క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్లో మనకి కొన్ని ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉంటాయి. ఆ ఫ్రేమ్వర్క్ వల్ల ఆ యొక్క ఆర్గనైజేషన్ సక్సెస్ అనేది ఎలా ఉంది మనం చూడొచ్చు. ఒక క్రిటికల్ పీపుల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, దాన్ని బట్టి మనము అది ఎలా ఉంది ఏంటి అసలుకి ఆ యొక్క పీపుల్ యొక్క నాలెడ్జ్ని బట్టి మనము హ్యూమన్ రిసోర్సెస్ హెచ్ఆర్ అనే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఓకేనా, దీంట్లో మనకి 5 స్టెప్స్ అనేవి ఉన్నాయి. సిఎంఎం లాగే ఇక్కడ కూడా సేమ్ అవే. ఇనీషియల్, రిపీటబుల్, డిఫైన్డ్, మేనేజ్డ్, ఆప్టిమైజ్. ఇనిషియల్ అంటే స్టార్టింగ్ స్టేజ్, రిపీటబుల్ అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ అన్నా ఎర్రర్స్ వచ్చినా డిఫైన్లో అయినా కానీ డాక్యుమెంటేషన్ చేయటం, మేనేజ్డ్ అన్నా కానీ ఆ యొక్క పీపుల్ని మేనేజ్ చేయటము, ఆ యొక్క ప్రాజెక్ట్ని మేనేజ్ చేయటము. ఆప్టిమైజ్డ్ అంటే మనకి పోస్ట్ మార్టం అంటే మొత్తం అయిపోయిన తర్వాత ఏమైనా ఎర్రర్స్ ఉంటే సాల్వ్ చేయటము. అలా ప్రీవియస్ వీడియోలో చెప్పాను చూడండి. ఇది చెప్పాం కదా, సిఎంఎంకి అడ్వాన్స్డ్ పీసీఎంఎం అనేది, అందుకే సేమ్ ఉంది. పీసీఎంఎం ఈజ్ ఏ మెచ్యూరిటీ స్ట్రక్చర్ దట్ ఫోకస్ ఆన్ కంటిన్యూస్లీ
ఇంప్రూవింగ్ ద మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద హ్యూమన్ అసెట్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఈ పీపుల్ మెచ్యూరిటీ మోడల్ అనేది ఏంటంటే అది అసలుకి మొత్తము అసలుకి ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది ఎలాగ చేయాలి, అసలుకి ఎంతమందిని తీసుకోవాలి, మన ఆర్గనైజేషన్ ఎలా డెవలప్ చేయాలి అనేది మాత్రమే చెప్పిద్ది. All 5 levels helps to organization achieve its desired goals and objectives and complete with other organization, compete with other organization in the market. ఈ యొక్క అసలు మనము ఒక పర్టికులర్ గోల్ని ఎలా తెచ్చుకోవాలి, ఇంకా కంపేర్ చేసుకుంటాం మనం వేరే ఆర్గనైజేషన్స్తో మంది ఇంకా టాప్లోకి వెళ్ళాలి అలాగా. ఓకేనా, ఇది PCMM వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. థ్యాంక్ యూ, బాయ్.